కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు అపర భగీరథుడని రకరకాలుగా వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3,000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3,000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. రెండవ పాయింట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు లేకపోతే రాజకీయ అంతరాలు రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్ 28, అదేవిధంగా ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్, అదేవిధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఇవాళ ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో సాగుదాం ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదించమని అనొచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా. నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా స్నేహగీతిక ఇట్లాంటి హెడ్లైన్స్తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు. ఆ మంత్రులు ఎవరు? ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు, పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇచ్చిపుచ్చుకుందాం తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అండ్ రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే స్పష్టంగా సీమకు గోదావరి పత్రికలలో వచ్చింది ఏంటి, శ్రీశైలాన్ని తరలించాం తెలుగు రాష్ట్రాలు, ఏ రకంగా వీళ్ళు నీళ్లను రాయలసీమకు తరలించాలని చెప్పి చర్చించుకున్నారు. ఆ రోజు మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించారు. నష్టం తక్కువ, లాభం ఎక్కువ. గోదావరి జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా, కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రగతి భవన్లో 2 గంటలకు పైగా సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖరరావు గారు. తెలంగాణ నడిగడ్డ ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి కృష్ణా బేసిన్కు తరలించాలని, అదేవిధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుదాం, పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం. అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకెళ్ళిండ్రు. తక్కువ నష్టం, ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం. సో ఈ రకంగా ఈరోజు ఇంత స్పష్టంగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తా, ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. 2016లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, వాటిని
రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాల